హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో బుధవారం రోజు తీసిన వీడియో. ఇంకా ఇక్కడేమో వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇవాళ ఉదయం అయితే 6:37 అయింది లేచేసరికి. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఎందుకంటే ఇంకా కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకా వాళ్ళైతే వెళ్ళలేదు స్కూల్కి. ఇంకా వాళ్ళు ఇంకా లేచి స్నానాలు చేసుకొని టిఫిన్ తినేసి ఇంకా ఆడుతున్నారు ఇద్దరు. కాసేపు చదువుకున్నారు. ఇంకా నేనేమో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, దీక్షిత్ నేను వీడియో తీస్తుంటే ఎలా కుర్చీ పక్కనేమో దాచుకుంటున్నాడు. నేనేదో వాళ్ళ టీచర్కి సార్లకి ఏదో వీడియో పంపిస్తాను అని చెప్పేసి భయపడుతున్నాడు అనమాట. ఇంకా చూడండి, ఇంకా మొత్తం ఇంట్లో అయితే పని అయిపోయింది. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అయిపోతే ఇంకా వంట చేయాలన్నమాట. ఇంకా మెల్లగా టైం చూసుకొని ఇంకా జాకెట్లు కూడా కుట్టాలి మిషను. ఇంకా నేను కుడుతూ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గిరాకీ ఇస్తారు కదా, ఎవరైనా కానీ. కొత్తగా వచ్చాను కాబట్టి కొంచెం అలవాటు పడాలంటే నా జాకెట్ల వరకు నేను కుడుతూ ఉన్నాను అనుకోండి, చూసి వాళ్ళు కూడా ఇస్తారు కదా. ఇంకా మా వారు కూడా రేపు వస్తానని చెప్పారు హైదరాబాద్ నుండి ఊరికైతే. ఇంకా మా పిల్లలు అయితే చూడండి బిల్డింగ్ పైకి వెళ్ళి ఆడుతున్నారు. నేనేమో పిలిస్తే ఇంకా వస్తున్నారనమాట. ఇక్కడ కూర్చొని ఇంకా యూనో కార్డ్స్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు అమ్మ కూడా కూర్చొని ఆడుతుందన్నమాట. ఇంకా నేను ఈ పని వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతే ఇంకా నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఈ వీడియో క్లిప్ వచ్చేసి గురువారం రోజు తీసిన వీడియో క్లిప్ అనమాట. ఇంకా మా వారు కూడా ఇంటికి వచ్చేసారు. ఇవాళ ఏమో 1:30 అయిందనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసరికి. అయితే ఈరోజు తెల్లవారుజామునే బయలుదేరారంట. 5:30 ఆ టైంలో బైక్ మీదనే వచ్చారు. ఇంకా మా బైక్ కూడా వచ్చేసింది హైదరాబాద్ నుండి అయితే, పాపం అది కూడా. ఇంకా మా వారేమో ఇవాళ గురువారం కదా, గుడికైనా వెళ్దాము, రెడీ అవ్వండి అని చెప్తే రెడీ అయ్యి ఉన్నామన్నమాట. ఇంకా గుడికి కూడా వచ్చేసాము, సాయిబాబా గుడికి. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము వచ్చాం కదా ఊరికి, మా చెల్లి పిల్లలతో కలిసి వచ్చాం కదా. అయితే ఆ రోజు మా ఇద్దరు పిల్లలు అయితే రాలేదన్నమాట, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు కదా. అయితే మా ఇద్దరు పిల్లలతో దీక్షిత్ సాహితితో కలిసి మొదటిసారిగా అయితే ఈ గుడికి అయితే వస్తున్నాము. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ సాయిబాబా గుడి మొత్తం ఊరి బయట అన్నమాట. అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడేమో కాళ్ళు కడుక్కుంటున్నారు ఇక్కడ పిల్లలు, నేను. ఇంకా తర్వాత ఏమో మా వారు కొబ్బరికాయ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. పక్కనే ఉంటుంది అనమాట షాపు, గుడి పక్కన. మొన్న మేము హాలిడేస్లో వచ్చినప్పుడు గుడికి వచ్చాం కదా, అప్పుడైతే గుడి మొత్తం సరిగా తీయలేదన్నమాట వీడియో. ఈ వీడియోలో అయితే మొత్తం కొంచెం తీసాను, చాలా బాగుంటుంది వీడియో. ఇంకా ఇదేమో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కిందేమో శివుడు ఉంటాడనమాట. అంటే కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి అవి ఒత్తులు అవి వెలిగిస్తారు అందరూ. నేను అప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళక ముందైతే ఒకసారి అయితే వచ్చి వెలిగించామన్నమాట ఇక్కడికి, నేను మా చెల్లి. మా వారైతే హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఏ గుడికే కానీ వెళ్ళేవాడే కాదు అసలు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. నేనైతే చాలాసార్లు అడిగాను, ఏదైనా పండుగ వచ్చినప్పుడు గుడికి వెళ్దామంటే మీరే వెళ్ళండి నేను రానని చెప్పేవాడనమాట. ఇంట్లో దీపారాధన కూడా చెయ్యడు. ఇంకా నేనే ఏవైనా పూజలు కానీ ఇంట్లో దీపారాధన, గుడికి వెళ్ళడం ఇంకా అలాంటివన్నీ నేనే చేస్తానన్నమాట పిల్లల్ని తీసుకెళ్ళి. ఇప్పుడు మొన్న హాలిడేస్కి వచ్చాం కదా, అదే ఫస్ట్ టైం అనమాట మా వారు గుడికి రావడం. ఏమో ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా చేంజెసే వస్తున్నాయి మా వారిలో. కొంచెం బెటరే కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా ఫ్యామిలీతో గుడికి రావడం అంటే. ఇంకా ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా అయితే వెళ్ళను బయటికి. ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంకా నేను అదే తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఆ ఆంటీ వాళ్ళతో కలిసి ఎక్కడికైనా పండుగ టైంలో గుడికి వెళ్తాను. ఇంకా నార్మల్ టైంలో అయితే ఇంక ఇంట్లోనే పూజలు చేసేదాన్ని. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా ఈ గుడికి అయితే నేను పిల్లలతో కలిసి వారం అయితే వద్దామని అనుకుంటున్నాను, సాయిబాబా గుడికి. ఇక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను. ఇక్కడే కొట్టాలన్నమాట కొబ్బరికాయ. ఇక్కడ కొట్టేసి ఇంకా మనం లోపల దర్శనానికి వెళ్తాం కదా, అక్కడికి తీసుకెళ్ళాలి.
ఇంకా మా పిల్లలిద్దరు చూడండి, వాళ్ళకి ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది. చెప్తున్నారు, మమ్మీ ఈ గుడి చాలా బాగుంది మమ్మీ, మొన్న మీరు వచ్చినప్పుడైతే మను ముకుంద వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారు కదా, మేము ఆ రోజు రాలేదు, ఇంకా ఇప్పుడైతే వచ్చాంలే, ఈ గుడి అయితే మాకు చాలా బాగా నచ్చిందని అంటున్నారనమాట ఇద్దరు, మా దీక్షిత్ సాహితి. ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నారు. ఇక మనం కింది నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడేమో ఎదురుగా గణేశుడు ఉంటాడనమాట. అక్కడేమో దండం పెట్టుకొని ఇంకా ప్రదక్షిణలు అయితే చేయాలి. చుట్టూ ఒక 3 సార్లు అయితే తిరిగాము మేము. ఇక్కడ మెల్లగా తిరుగుతూ వస్తున్నాం అనమాట. గాలి అయితే ఫుల్ గాలి వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం చాలా బాగుంది, వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇంకా ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి చాలా చల్లటి గాలి వస్తుంది. ఇంకా దీక్షిత్ సాహితి చూడండి ఇక్కడ నిల్చొని ఉన్నారు, తిరగమంటే తిరుగుతలేరు. ఇంకా మా వారు, నేను, ఇంకా మా పిల్లలు కలిసి ఇంకా 3 సార్లు అయితే తిరిగాము. ఇది ఇక్కడ చూడండి, ఇది తేనె పట్టు. దీన్ని చూస్తుంటే అయితే చాలా భయం వేస్తుంది. అవి ఎక్కడ కింద పడతాయో ఏంటో ఈగలు అని చెప్పేసి, తేనెటీగలు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఈ గుడిలో. అప్పుడు 4-5 ఉన్నాయన్నమాట అలా పెద్దవి. ఇప్పుడైతే ఒకటే ఉంది, తీసేసారేమో. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా దర్శనం చేసుకొని పూజ చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఇంకా అలానే కూర్చొని ఉన్నాము. ఇంకా ఈరోజు అయితే మేము అసలు అనుకోలేదు గుడికి వెళ్తామేమో అని చెప్పేసి. ఇంకా మా వారేమో సడన్గా ఇంకా గుడికైనా వెళ్ళొద్దాం పదండి అని చెప్తే ఇంకా అప్పటికప్పటికి రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. ఇక్కడేమో ఇంకా కూర్చొని ఉన్నాము కాసేపు అయితే గుడి లోపల. గుడిలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా కాసేపు అలానే కూర్చొని ఇంకా నైవేద్యం తినేసి ఇంకా మెల్లగా ఇంకా వెళ్దాంలే ఇంటికి అని చెప్పేసి అప్పటికే ఇంకా 7-7:30 అవుతుందన్నమాట టైము. ఇంకా గుడి లోపల మొత్తం ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ గుడి, సాయిబాబా గుడి అయితే. ఇంకొక గుడి కూడా ఉందన్నమాట చిన్నదైతే. ఫస్ట్లో అయితే చిన్న సాయిబాబా గుడి అయితే అదే ఉన్నదన్నమాట ఇక్కడ ఈ ఊర్లో. ఇంకా తర్వాత ఏమో ఈ గుడి కట్టించారు. ఇంకా ఈ గుడి కట్టించినప్పటి నుంచి చాలామంది జనాలు అయితే ఇక్కడికే వస్తారనమాట. కొంతమంది అయితే ఆ గుడికే వెళ్తారు, అది దగ్గరగా ఉంటుంది. ఇదైతే చాలా దూరం ఈ గుడి. ఇంకా ఇక్కడేమో ఉయ్యాల ఊపుతున్నారు సాయిబాబా. మా దీక్షిత్ చూడండి ఎలా ఊపుతున్నాడో. ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇక్కడేమో మా దీక్షిత్ తీస్తున్నాడు అనమాట వీడియో. ఇంకా కాసేపు ఇలా ఉయ్యాలైతే ఊపేసి సాయిబాబాకి ఇంకా దండం పెట్టుకొని ఇంకా తర్వాత ఏమో బయటికైతే వెళ్తున్నాము ఇంకా గుడి లోపటి నుండి. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఏమో ఇంకా మా సాహితి ఏమో, మమ్మీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటాను, రీల్ కూడా చేస్తానంటే, రీల్ వద్దులే గుడిలో అని చెప్పేశానమాట. ఇంకా ఫొటోస్ అయితే దిగాము, కొన్ని ఫొటోస్ ఇంకా మేమందరం కలిసి. ఇంక ఇక్కడే చాలా బాగుంది. ఇక్కడైతే బయట కూడా చల్లటి గాలి వస్తుందన్నమాట. ఇంకా వ్యూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ నుండి. ఇంకా ఈరోజు అయితే మొత్తానికే ఇంకా గుడికి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా చూడండి నేను వాయిస్ చెప్తుంటే మాత్రం ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అనమాట. ఇంకేం చేయాలి.
ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.